ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సుగుణ హాఫ్ హెచ్‌పీ సబ్‌మెర్సిబుల్ మోటారు. ఇది సింగిల్ ఫేస్ మోటార్ అనమాట. అయితే దీనికైతే కంప్లెయింట్ వచ్చింది. ఈ కంప్లెయింట్ ఎలా చెక్ చేయాలి? చెక్ చేసిన తర్వాత ఈ మోటార్‌ని ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసి తిరిగి ఫిట్ చేసేంత వరకైతే వీడియో ఉంటుంది. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కింద వర్క్ అనేది అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్ని కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి మోటార్ పంపు కలిపున్నాయి. మోటార్ పంపు మనం సెపరేట్ అవ్వాలంటే సెంటర్‌లో ఇచ్చే నట్లనేవి ఓపెన్ చేసుకోవాలి. మనకి 4 వైపులా 4 నట్లనేవి ఇస్తారు. ఈ 4 నట్లు ఓపెన్ చేసినట్టయితే మనకి మోటారు, పంపు 2 సెపరేట్ అవుతాయన్నమాట. అయితే ఈ మోటార్‌కొచ్చేటప్పటికి మనకి పంపనేది బాగా తుప్పు పట్టేసింది కప్లింగ్ బుష్ దగ్గర. ఓపెన్ చేసుకొని కొంచెం టైం అయితే తీసుకుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం కంటిన్యూటీ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్, బ్లూ, యెల్లో 3 రకాల కలర్స్ అయితే వస్తాయి. ఇందులోంచి మనకి రెడ్ నుంచి యెల్లోకి కంటిన్యూటీ రావట్లేదు. బ్లూకయితే వస్తుంది. అయితే దీని కంప్లెయింట్ ఏంటో తెలియాలంటే మనం మోటార్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్ ఓపెన్ చేయాలంటే మోటార్ పైన మనకి 3 ఎల్ కీలు ఇస్తాడనమాట. ఆ ఎల్ కీలు ఓపెన్ చేసుకున్న తర్వాత వైర్ దగ్గర కూడా 2 స్క్రూస్ ఇస్తాడు. ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసి వైర్ దగ్గర ఒక రబ్బర్ బుట్ ఉంటుంది. దాన్ని కూడా మనం తప్పించుకోవాల్సి ఉంటదనమాట. ఆ విధంగా తప్పించి మోటార్‌కి చుట్టూ కొట్టినట్టయితే మనకి మోటార్ అనేది పైనున్న క్యాప్‌లన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ వైర్ ఉంటుంది. వైర్‌ని జాగ్రత్తగా తప్పించుకెళ్ళి తర్వాత మనకు లోన లాక్ ఉంటుంది. ఆ లాక్ అనేది లాక్ పేరు సాయంతో ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసిన తర్వాత మనకి బోల్ట్ ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం రెండో వైపు కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రెండు వైపు కూడా 4 బోల్ట్‌లు ఉంటాయి. అంటే మోటార్‌కి దిగున ఆ 4 బోల్ట్ ఓపెన్ చేసుకొని చుట్టూ ఇలా సుత్తితో కొట్టినట్టయితే మనకి పైనున్న కప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం చూసినట్టయితే మనకి ఇక్కడ పైన ఒక బేరింగ్ ఉంటుందన్నమాట. ఈ బేరింగ్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కార్బన్ ప్లేట్ ఉంటుంది. దానికి ఒక లాక్ ఉంటదనమాట. ఆ కార్బన్ ప్లేట్ రావాలంటే ఆ లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కానీ మనం మోటార్ అయితే ఓపెన్ చేసాం గనుక రెండో వైపు నుంచి మనం షాప్‌ని కొట్టినట్టయితే మనకి మోటార్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. ఇదొచ్చి మనకి రోటరు సాఫ్ట్‌తో కలిపి ఉంటుంది. అలాగే మనం మోటార్ ఓపెన్ చేసుకుంటే అయితే వైండింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వైండింగ్‌కి 2 పక్కల ప్లాస్టిక్ క్యాప్‌లు ఇస్తారు. ఆ క్యాప్‌లు ఓపెన్ చేసినట్టయితే మనకు వైండింగ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. అయితే ఈ మోటార్‌కొచ్చేటప్పటికి వైండింగ్ అయితే కాలిపోయిందనమాట. చూస్తున్నారు కదా! రెండు వైపులా మనం క్యాప్‌లు ఓపెన్ చేసినట్టయితే మనకి మోటార్ అనేది బాగా బర్న్ అయిపోయి ఉన్నాయి కట్టలు. ఈ కట్టలని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం కొత్త కాయిల్స్ సేమ్ సైజ్‌తో మనం చుట్టుకోవాల్సి ఉంటుందనమాట. స్టార్టింగు, రన్నింగు అలాగే 2 కాయిల్స్ మనం చుట్టుకొని రెడీ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈ కాయిల్స్ చుట్టేటప్పుడు మనకు టర్మ్స్‌ని అలాగే మన వెయిట్ అనేది కరెక్ట్‌గా సరిపోవాలనమాట. ఆ సైజ్ చూసుకోవాలి. రన్నింగ్ కాయిల్స్‌కొచ్చేటప్పటికి మనకి 320 గ్రాముల కాయిల్ వెయిట్ అయితే వచ్చింది. అలాగే గేజ్ వచ్చి 0.5 అనమాట. మనకి రన్నింగ్ కాయిల్ కూడా సరిపోయింది. అలాగే స్టార్టింగ్ కాయిల్‌కొచ్చేటప్పటికి మనకి 150 గ్రామ్స్ టోటల్ వైర్ అయితే వచ్చింది. అలాగే 0.4 దీనికి గేజ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. కరెక్ట్‌గా మనకి వెయిట్ అనేది సరిపోయింది. అయితే కాయిల్స్ రెడీ అయిన తర్వాత ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. రన్నింగ్ కాయిల్‌కొచ్చేటప్పటికి 1-6, 1-8, 1-10, 1-12 4 కాయిల్స్ అయితే వచ్చాయి. అంటే ఒక సెట్టు 4 కాయిల్స్ అలాగే 2 సెట్‌లు వస్తాయి. అయితే ఈ సబ్‌మెర్సిబుల్ మోటార్‌కొచ్చేటప్పటికి 2 సెట్‌లకి కలిపి జాయింట్ అనేది ఉండదనమాట. డైరెక్ట్ వైరు మొత్తం 8 కాయిల్స్ కలిపి ఒకటే సెట్ ఉంటుందనమాట. అలాగే ఒకటే సెట్ మనకి 320 గ్రాముల వైర్ అయితే వస్తుంది. అలాగే మనకి స్టార్టింగ్‌కొచ్చేటప్పటికి 0.4 గేజ్ వస్తుందనుకున్నాం కదా! అయితే దానికి టోటలు 1-10, 1-12 పిచ్ అయితే వస్తుంది. దీనికొచ్చి 150 గ్రామ్స్ అయితే వస్తుందనమాట. అయితే మనం చూస్తున్నాం కదా! 1-6 కాయిల్ ఎక్కించాము. అలాగే ఇప్పుడు 1-8 కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. కాయిల్ ఎక్కించిన తర్వాత కాయిల్ అనేది బయటకు రాకుండా మనం స్టిక్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటదనమాట. ఆ విధంగా కాయిల్ ఎక్కించి మనం ఫినిషింగ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ కాయిల్ మనకి ఎక్కే విధంగా నీట్‌గా ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. అలాగే కాయిల్స్ ఎక్కించేటప్పుడు స్లాట్స్ నుంచి మనం కాయిలు వెళ్తుంది కదా! మనకి రఫ్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. సో, అలా రఫ్ అవ్వకుండా ఉండాలంటే మనం స్లాట్‌లో ఒక పేపర్ అనేది పెట్టుకొని, ఆ పేపర్ మధ్యలోంచి కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించి లోనికి ప్రెస్ చేసినట్టయితే, లోనికి కాయిల్ ఈ విధంగా అయితే ఎక్కిపోతుందనమాట. కాయిల్ ఎక్కించిన తర్వాత స్లాట్‌లో ఉండే పేపర్‌ని ఈ విధంగా మనం రిమూవ్ చేసుకొని, ఆ స్లాట్‌లో ఉండే వైర్ అనేది బయటకి రాకుండా స్టిక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటదనమాట. అయితే ముందుగా మనం చెప్పుకునేటట్టు ఈ మోటార్‌కొచ్చేటప్పటికి రన్నింగ్ కాయిల్స్ 1-6, 1-8, 1-10, 1-12 4 పిచ్‌లు అయితే వస్తాయన్నమాట. అయితే దీని టర్మ్స్ వచ్చేటప్పటికి 45 టర్మ్స్ అయితే వచ్చింది. దీని గేజ్ వచ్చేటప్పటికి 0.5 అనమాట. 0.5 అంటారు. దీని వెయిట్ వచ్చి 320 గ్రాములు అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా! మనకి 1-10 పిచ్ అయితే ఎక్కిస్తున్నాము. ఎక్కించిన తర్వాత మనం 2 వైపులా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకుంటూ ఉండాలనమాట. నెక్స్ట్ మనం 1-12 కాయిల్ ఎక్కించేటప్పుడు మనకి మళ్ళీ పేపర్‌లు పెట్టుకొని లాస్ట్ కాయిల్ అనమాట. అంటే ఈ సెట్‌కి సంబంధించి లాస్ట్ కాయిలు. అయితే దీని టర్మ్స్ వచ్చేటప్పటికి 45 టర్మ్స్ అని చెప్పుకున్నాం కదా! 4 కాయిల్స్ కూడా సేమ్ ఒకేలాగా టర్మ్స్ అయితే వచ్చాయి దీనికి. 4 కాయిల్స్ 45 టర్మ్సే వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఎక్కిస్తున్న కాయిల్ వచ్చి మనకి 1-12 పిచ్ అనమాట. చూస్తున్నారు కదా! ఇది 1-12 పిచ్చు. ఈ సెట్‌కి సంబంధించి ఇది నాలుగో కాయిల్ అనమాట. జాగ్రత్తగా మనం పేపర్ మధ్యలోంచి కాయిల్ ఎక్కిస్తూ మనం
స్లాట్‌లో పెట్టే పేపర్‌ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని, అలాగే మనం రిమూవ్ చేసుకున్న తర్వాత స్లాట్ మధ్యలో కాయిల్ అనేది పైకి రాకుండా ఈ విధంగా స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కాయిల్ అనేది మనం ఫినిషింగ్ అనేది చేసుకొని నీట్‌గా ఈ విధంగా ఉండాలి. అయితే మనం ఇప్పుడు ఇటువైపు ఉండే కాయిల్ ఎక్కించాం కదా! దీని ఆపోజిట్ కాయిల్ ఎక్కించుకోవాలి. అంటే దీనికి కంటిన్యూషన్‌గా ఉండే వైర్‌తో కలిపి ఉండే 4 కాయిల్స్ అనమాట. అంటే 1-6, 1-8, 1-10, 1-12 మొత్తం ఈ 2 కాయిల్ ఈ 2 సెట్‌లు కలిపి ఒక సెట్ అనమాట. ఇప్పుడు మనం దీని ఆపోజిట్ ఎక్కించాలి. చూస్తున్నారు కదా! సేమ్ అదే పిచ్ టైప్‌లో ముందు మనం ఎలా అయితే ఎక్కించామో అదే డైరెక్షన్ అనమాట. అంటే మనకి అటువైపు ఉండే కాయిల్ ఏ విధంగా అయితే ఎక్కించామో దాని కంటిన్యూషన్‌గా మనం చూసుకొని జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటది. ఈ విధంగా మనం 2 కాయిల్స్ అయితే ఎక్కించాము. అలాగే ఇప్పుడు మనం 1-10 పిచ్‌కైతే రెడీ అవుతున్నాం అనమాట. ఏదైనప్పటికీ గూడా మనం వైండింగ్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిందేంటంటే కంటిన్యూషన్ మారకూడదు. ఒక కాయిల్ నుంచి ఒక కాయిల్‌కి జంప్ అయ్యేటప్పుడు డైరెక్షన్ అనేది మారిపోకూడదు. అంటే కట్లనేవి మనకి ఉల్టా పల్టా అయిపోకుండా ఉండాలనమాట. అంటే ఫస్ట్ కాయిల్ మనం యాంటీ క్లాక్ వైస్ లేదా క్లాక్ వైస్ ఏదో ఒక విధంగా ఎక్కిస్తాం కదా! అదే డైరెక్షన్‌లో మనం మొత్తం స్టార్టింగు, రన్నింగ్ కాయిల్స్ అన్నీ గూడా డైరెక్షన్ మారకుండా అదే విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం 1-12 పిచ్ అయితే కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఈ వీడియోని చూసినట్టయితే మీకు వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది. సో, మీకు గాని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి. లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్‌ని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట. సో, లైక్స్ ఇస్తూ ఉండండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది లాస్ట్ కాయిలు. మనకి ఈ కాయిల్ నుంచి వచ్చిన కంటిన్యూషన్ వైర్ అనేది ఇదనమాట. అలాగే ఈ కాయిల్ నుంచి వచ్చిన కంటిన్యూషన్ వైర్ అనేది ఇటువైపు రావాలి. ఇది మనం డైరెక్షన్ ఇక్కడే చూసుకోవాలన్నమాట. దీన్ని మనం ఇక్కడ కరెక్ట్‌గా ఎక్కించకపోతే మనకి మోటార్ అనేది తిరగదు. మనకి ఈ డైరెక్షను చూస్తున్నారు కదా! అటునుంచి వచ్చే కాయిల్ అనేది ఇటువైపు వైర్ ఎళ్ళాలి. ఇలాగ వెళ్ళాలంటే మనం ఈ విధంగా మనం ఇంటూ పెట్టుకోవాల్సి ఉంటదనమాట. అంటే కాయిల్‌ని మనం కొంచెం తిప్పాలన్నమాట. తిప్పినట్టయితే మనకి ఇంటూ మార్క్ అనేది పడుతుంది. ఇలా పడిన తర్వాత మనం కాయిల్‌ని జాగ్రత్తగా పొజిషన్ ఈ విధంగా పెట్టుకొని కాయిల్ ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. అంటే మనకి కంటిన్యూషన్ సరిపోవాలి కరెక్ట్‌గా. అంటే ఈ ఈ కాయిల్‌కి సంబంధించిన వైర్ అనేది అవతల సెట్ నుంచి వచ్చిన వైర్ అనేది 2 కలిపి డైరెక్షన్ సరిపోవాలనమాట. ఆ విధంగా చూసుకొని లాస్ట్ కాయిల్ మాత్రం మనం జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటది. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నాం. అంటే రన్నింగ్ కాయిల్స్ ఎక్కించి ఫినిషింగ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ కాయిల్స్‌కొచ్చేటప్పటికి ఇది 1-10, 1-12 పిచ్ 2 కాయిల్సే వచ్చాయన్నమాట. దీని టర్మ్స్ వచ్చి 56 వచ్చాయి. చెప్పుకున్నాం కదా! దీని గేజ్ వచ్చి మనకి 0.4 వచ్చింది. అలాగే ఈ కాయిల్ వెయిట్ వచ్చి మనకి 150 గ్రామ్స్ వచ్చిందనమాట. అంటే టోటలు 4 కాయిల్స్ కలిపి. అంటే ఒక సెట్‌కి 2 కాయిల్స్ చొప్పున 2 సెట్‌లు కలిపి మనకి 4 కాయిల్స్ అవుతాయి. ఆ 4 కాయిల్స్ తాలూకా వెయిట్ వచ్చి 150 గ్రామ్స్ వచ్చింది. లోనున్న స్లాట్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి దీనికి వైర్ అనేది తక్కువ పడుతుంది. అలాగే మనం ఎక్కించే విధానం కూడా కరెక్ట్‌గా డైరెక్షన్ మారకుండా రన్నింగ్ కాయిల్స్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే విధంగా స్టార్టింగ్ కాయిల్స్ కూడా ఇక్కడ డైరెక్షన్ చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదొచ్చి లాస్ట్ కాయిలు. ఈ లాస్ట్ కాయిల్ కూడా మనం ఫస్ట్ మన రన్నింగ్ కాయిల్‌కి ఏ విధంగా అయితే డైరెక్షన్ పెట్టుకున్నామో అలాగా ఇంటూ మార్క్‌లో పెట్టుకొని లోనికి కాయిల్ ఎక్కించుకున్నట్టయితే మనకి వైండింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫినిషింగ్ కొట్టుకొని ఈ విధంగా మనం స్లీవ్ అయితే కట్టుకోవాల్సి ఉంటది. కట్టుకున్న తర్వాత మనం రెండో వైపు కనెక్షన్‌లు వేయాలన్నమాట. చాలామంది కనెక్షన్‌ల గురించి అడుగుతున్నారు. డైరెక్షన్ ఎటు పడుతుందో కరెక్ట్‌గా తెలియట్లేదన్నా అనేసి. సో, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది రన్నింగ్ కాయిలు. ఇదొచ్చి స్టార్టింగ్ కాయిలు. ఇది మనకి క్లాక్ వైస్ టైప్ వచ్చింది కనుక లెఫ్ట్ సైడ్ వచ్చే స్టార్టింగ్ వైర్ అనేది మనం కలుపుకోవాల్సి ఉంటది. అలాగే రన్నింగ్ వైర్‌కి సంబంధించి ఇదొచ్చి రెడ్ వైర్‌కెళ్తుంది. ఇదొచ్చి స్టార్టింగ్ కాయిలు. ఇదొచ్చి మనకి యెల్లోకెళ్తుందనమాట. అంటే మనం బ్లూ అనేది మనకి కామన్ వైర్ అవుతుంది. అందుకే చూసారు కదా! ఇక్కడ నేను బ్లూ వైరు కామన్‌కి బ్లూ వైర్ కలిపాను ఇక్కడ. చూసారు కదా! 2 వైర్లు కలిపి కామను బ్లూ వైర్ కలిపాను. అలాగే దీనికి రెడ్ చూస్తున్నారు కదా! రన్నింగ్‌కి సంబంధించి రెడ్ కలరు స్లీవ్ కూడా ఎక్కించాను దీనికి. అలాగే అటువైపు చూసారు కదా! స్టార్టింగు దానికి యెల్లో కలర్ అయితే వైర్ అయితే ఎక్కించాను. ఈ విధంగా మనం జాయింట్ చేసిన తర్వాత ముందుగా మనం జాయింట్‌కి ఎలాగ టేప్‌లు వేస్తాం కదా! అదే విధంగా టేప్ అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలి. టేపు 3 జాయింట్లకి కలిపి మనం టేప్ ఏసుకున్న తర్వాత దానిపైన పచ్చి రబ్బర్ అనేది కొంచెం టైట్‌గా లాగుతూ మనం జాయింట్ వేసుకోవాల్సి ఉంటది. ఈ జాయింట్లు అనేవి ఎలాగనేది మన ఛానల్‌లో వీడియోస్ ఎక్కువ ఉంటాయి. చూడొచ్చు మీరు. అలాగే పచ్చి రబ్బర్ వేసుకున్న తర్వాత దానిపైన కూడా మళ్ళీ మనం టేప్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి రబ్బర్ అనేది వాటర్ తగలగానే వదిలేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఏదైనప్పటికీ కూడా ఈ జాయింట్‌లోకి మన వాటర్ చెమ్మ అనేది వెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ వెళ్ళినట్టయితే మనకి ఎక్కువగా షార్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సబ్‌మెర్సిబుల్ మోటార్స్ కాలేదానికన్నా ఈ కనెక్షన్‌లోనే షార్ట్ అయిపోవడానికి ఎక్కువ కంప్లెయింట్స్ వస్తుంటాయన్నమాట. అయితే మనం ఆ విధంగా జాయింట్స్‌కి మూడిట్లికి మనం కరెక్ట్‌గా యేసుకొని మిగతా వైర్లు కూడా సేమ్ ఈ విధంగా లైన్‌లో పెట్టుకొని ఒక కేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనం పచ్చి రబ్బరు ప్లస్ టేపింగ్ చేసుకొని ఈ విధంగా ఉంచాలనమాట.
తర్వాత మనకి వైరు లోనికి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనకి కరెక్ట్‌గా పొజిషన్ ఏ విధంగా ఉండాలి వైర్ అనేది స్లాట్స్‌కి తగలకుండా, లోన రోటర్‌కి తగలకుండా ఉండే విధంగా కరెక్ట్‌గా దాన్ని పొజిషన్‌లో పెట్టి అమర్చుకోవాలనమాట. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి వైరు బయటికి ఎక్కడ రావాలో పాయింట్ చూసుకొని, ఆ పాయింట్ దగ్గరికి వైర్ వచ్చే ప్లేస్ పెట్టుకొని మనం ఫినిషింగ్ అది చేసుకోవాల్సి ఉంటది. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి మోటార్ వైండింగ్ అనేది కంప్లీట్ అయింది. అయితే కంపెనీ వాడు ఇచ్చిన ప్లాస్టిక్ క్యాప్ అనేది మనకి వైండింగ్‌కి తగలకుండా ఉండడం కోసం ఇచ్చాడు కదా! దాన్ని మనం పెట్టుకొని పైనేమో ఈ నట్ అండ్ బోల్ట్ తాలూకా సంబంధించిన ప్లేట్ అనేది పెట్టుకొని లాక్ అనేది బయటేసుకోవాలి. అంటే ఈ ప్లేట్ అనేది బయటకి రాకుండా లాకు వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మనం వెనక నుంచి రోటర్‌ని అయితే జాగ్రత్తగా ఎక్కించాలి. అంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఫిట్ చేసేస్తామనమాట. మోటార్ ఓపెన్ చేసినప్పుడే ప్రతిదానికి మనం మార్కింగ్ అనేది కరెక్ట్‌గా పెట్టుకున్నట్టయితే ఫిట్ చేసినప్పుడు మనకి ఈజీగా టైము వేస్ట్ అవ్వకుండా మనం మోటార్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది బేరింగ్ అనమాట. బేరింగ్‌కి కొంచెం ఆయిల్ అది రాసుకొని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టుకొని మనం పైనుండే క్యాప్ అనేది వేసుకొని 4 బోల్ట్లు టైట్ చేసుకోవాలనమాట. మీరు వీడియో ప్రారంభంలో చూసారు కదా! అదే విధంగా అనమాట. చూస్తున్నారు కదా! అంటే మనం ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఫిట్ చేసేస్తున్నాం మోటార్‌నయితే. ఈ విధంగా మోటార్‌ని ఫిట్ చేసుకొని మనం మోటార్‌లోని టెస్టింగ్ చేసే ముందు కంపల్సరీగా వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని మోటార్‌ని అయితే ఫిట్ చేసుకొని ట్రయల్ ఏసుకున్నట్టయితే మనకు మోటార్ అనేది రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాననమాట. అలాగే మీ ప్రయత్నంగా మీరేం చేయాలంటే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి. లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నేను మరికొన్ని వీడియోలు క్లియర్‌గా చేయడానికి అవకాశం ఉంటదనమాట. సో, మీరు లైక్స్ ఇస్తుంటే ఏమవుద్దంటే మన ఛానల్‌లో వీడియోస్ అనేవి మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తూ ఉంటారు. సో, ఆ విధంగా జరగాలంటే నాకు కొంచెం లైక్స్ ఇచ్చినట్టయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్‌తోని మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఒక వర్కర్‌గా, ఒక స్కిల్ వర్కర్‌గా తయారు చేసే విధంగా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాననమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ.